వెళ్ళక్కర్లేదు సుప్రీం సంచలన వ్యాఖ్యలు. ఇది చాలా కీలకమైందండి. సుప్రీంకోర్టులో మనకు తెలుసు కదా, శబరిమల ఈ కేసు విచారిస్తున్నారు. నిన్న అది వచ్చినప్పుడు హిందూ మతం, ఇది ఎప్పుడు మనం వినేవి, హిందూ అనేది మతం కాదు, అది ఒక జీవన విధానం అని మాది. ఇప్పుడు హిందుత్వ ఏంటి, మత రాజకీయాలు చేయకూడదు, మాదే మతం కాదు, మాదో జీవన విధానం అని చెప్తూ ఉంటారు. సో ఇదే నిన్న సుప్రీంకోర్టు ఇంకో విధమైన వ్యాఖ్యానం చెప్పింది. హిందూ అనే విశ్వాసం కూడా ఒకానొక మతపరమైనటువంటి బృందంగా గుర్తించబడింది, అంతవరకు నిజమే. కానీ దాన్ని అంతకంటే విస్తృతమైన జీవన విధానంగా చూడాల్సి ఉంటుంది. దీన్ని అనుసరించే వాళ్ళు ఒక్కనొక ఆచారం ఇలాగే అనుసరించాలి, ఇలాగే బొట్టు పెట్టుకోవాలి, లేదా ఇలాగే వెళ్ళాలి, ఇట్లాంటివి ఏమీ లేవు అని మనకి తరచూ చెప్పుకుంటాం కదా. ఇట్స్ నాట్ ఏ మోనోలిత్ రిలీజియన్, ఏకశిలా సదృశ్యమైనది కాదు ఇది. సో భిన్నమైన రకాలు ఉండొచ్చు అని న్యాయమూర్తులు జస్టిస్ బివి నాగరత్నతో పాటు ఇంకా 9, ఆమె ఒక్కరే మహిళ, 9 మంది ధర్మాసనంలో న్యాయమూర్తులు చాలా బలగుద్ది చెప్పారు. ఎంతవరకు వెళ్ళిందంటే, ఇది దేవాలయానికి వెళ్ళి తీరాల్సిన అవసరం లేదు. హిందూ అనే ఆయన కానీ ఆమె కానీ ఆలయానికి వెళ్ళి తమ విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఒక న్యాయమూర్తి అన్నాడు, ఇంట్లో ఒక దీపం వెలిగించుకుంటే కూడా అది కూడా దీనిలాగే భావించవచ్చు అని. సో దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశంలో భిన్న మతాలు ఉండటమే కాదు, హిందూ మతం మేము అనుకునే వాళ్ళలో కూడా చాలా చాలా భిన్నమైన, మొన్న నేను సిరిసిల్లకి వెళ్ళా, వేములవాడలో కోడెలు ఇస్తారు, తిరుపతిలో తలనీలాలు ఇస్తారు, ఇంకో చోట బెల్లం ఇస్తారు, ఇంకో చోట ఇంకొకటి చేస్తారు. ఒక్కొక్క రూపంలో అనేక రూపాల్లో వైవిధ్యంతో ఇది. ఇప్పుడు మొన్న అదే కదా, ఇప్పుడు ఆకివీటిలో కూడా అదే, ఆ గొంతేనమ్మ ఎలా ఉంటుంది, దళితులు దేవత ఇందులో కలుస్తారో లేదో తెలియదు. అంటే ఈ విషయం సుప్రీంకోర్టు స్వయంగా జీవన విధానం అని మీరు అన్నప్పుడు ఖచ్చితంగా ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పే అధికారం ఎవరికి లేదు. అలా లేదు కాబట్టి తప్పు అని దాని మీద వాదించే అవకాశం లేదు. అలాగే ఇది ఎలా ఉండాలని మేము కూడా నిర్దేశించలేము అని. ఈ కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఎన్ని విశ్వాసాలు, ఎన్ని పూజా పద్ధతులు, ఎన్ని వస్త్రధారణలు, లేకపోతే తిలకం ఎలా పెట్టుకుంటారు, సింధూరం ఎలా పెట్టుకుంటారు, పాపటన్న పెట్టుకుంటారా, లేకపోతే ఇంకొకటి, ఇవన్నీ రకరకాలైన విశ్వాసాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ, అందుకే ఇంక్లూజివ్ కల్చర్, ఒక విధంగా చెప్పాలంటే ఇది సమ్మిళిత సంస్కృతిగా ఉంటుందన్నది సుప్రీంకోర్టు చెప్పిన ఒక ముఖ్యమైన మాట. ఇది కూడా మొన్న కూడా బొహ్రా కమ్యూనిటీకి సంబంధించిన మహిళల జననాంగాన్ని చిన్నప్పుడే కత్తిరించే ఒక సాంప్రదాయం ఉంది. ఇది సరికాదు అని కూడా వీళ్ళు చెప్పారు. ప్రతి మత విశ్వాసం మీద మేము అభిప్రాయం చెప్పలేము, అట్లా చెప్తూ పోతే దానికి ముగింపు లేదు అన్న మాట. కాబట్టి ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఇది ఇలాగే ఉండాలి, ఇది సనాతన పద్ధతిలో ఇలా ఉంటుంది. ఒక మాట అన్నారు, మాట్లాడిన న్యాయవాది, అడ్వకేట్, ఎవరెవరైతే వేదాల యొక్క ప్రామాణ్యాన్ని, వేద ప్రామాణ్యాన్ని, వేదమే ప్రామాణికమని గుర్తిస్తారో వాళ్ళందరూ హిందువులేని, వేదాల్లో హిందూ అన్న మాటే ఉండదు. ఇప్పుడు మనం ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి ఇవి. కాబట్టి విస్తృతమైన అర్థంలో వాళ్ళ విశ్వాసాలు సంస్కృతి కింద తీసుకోవాలి, కానీ ఖచ్చితంగా గీత గీసి వీళ్ళే హిందువులు లేకపోతే ఇలా చేస్తే వ్యతిరేకం అనకూడదు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్పడం అనేది ఒక విధంగా ఇప్పుడున్న దేశ పరిస్థితుల్లో కొంత కనువిప్పు కావాలి, కొంత ఆలోచన కూడా రావాలి. ఇదే సమయంలో కర్ణాటక ప్రభుత్వం కూడా ఒక పని చేసింది. 2022లో అక్కడ హిజాబులు ధరించటము, జంధ్యం వేసుకోవటము, మతపరమైన చిహ్నాలు, కంకణాలు ఏవో ఇట్లా పెట్టుకోవటము, ఇవన్నీ పెట్టుకొని దేవాలయానికి రాకూడదని ఒక విద్యాలయాలకు రాకూడదని ఒక జీవో ఇచ్చారు. ఇప్పుడు దాన్ని వాళ్ళు ఉపసంహరించుకున్నారు. వాళ్ళు హిజాబ్ వేసుకోకూడదని అంతకుముందు ఒక వివాదం యడ్యూరప్ప ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది. దాన్ని అంతా మీ ఇష్టం, వాళ్ళ దాన్ని బట్టి కొన్ని పరిమితులకు లోబడి ఇవన్నీ కూడా మీరు చేయవచ్చు అని కూడా చెప్పారు. సో వీటన్నిటిలో సారాంశం ఒకటే, వైవిధ్య భరితంగా భిన్న రూపాల్లో ఉంటుంది, వాటిని మనం జీర్ణం చేసుకోవాలి, ఇంకొకటి దాన్ని సహనంతో గుర్తించాలి అని. సరే, ట్రంప్కు